మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా 51:7. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి సేవలో కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో నీకు నిందలు అవమానాలు కలుగుతున్నాయా? ఇతరులు నిన్ను నిందిస్తూ ఉన్నారా? నిన్ను బాధపరుస్తూ ఉన్నారా? నిన్ను అవమానం పరుస్తూ ఉన్నారా? అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. మనుషులు పెట్టు నిందకు ఏమాత్రమును భయపడుకుడి, ఎందుకంటే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు తోడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నీకు తోడు లేకున్నా, అందరూ నిన్ను నిందిస్తున్నా బాధపరుస్తున్నా సరే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నిత్యముగా నీకు తోడై ఉన్నాడు గనుక ఇక నుంచైనా మనుషులు పెట్టు నిందకు భయపడకుండా మనము ధైర్యము కలిగి జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై మీకే కోట్లాది వందనాలు స్తుతి స్తోత్రాలు. అవును తండ్రి, మేము చేసేటువంటి ఉద్యోగాల్లో, మేము చేసేటువంటి వ్యాపారాల్లో, మేము చేసేటువంటి ప్రతి పనుల్లో మనుషులు అనేక రకాలుగా అనేక విధాలుగా మమ్మల్ని నిందిస్తూ ఉంటారు ప్రభా. అలాంటి నిందల్లో ఎవరైనా ఉన్నట్లయితే, ఎవరైనా బాధపడుతూ ఉన్నట్లయితే వారిని మీరు ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.